ప్రస్తుతం సమాజంలో మ్యారేజ్ అయిన ఎవ్రీ కపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్‌ని ఎంతో మెచ్యూర్డ్‌గా ఎమోషన్స్ అండ్ కామెడీని జోడించి లో బడ్జెట్‌లో చాలా వాల్యూ ఉన్న మూవీగా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ ఫిల్మ్‌ని అయితే చిత్రీకరించారు. లీడ్ యాక్టర్స్ విక్రాంత్ రెడ్డి అండ్ చాందిని చౌదరి వాళ్ళ రోల్స్‌కి 100% న్యాయం చేశారు. విక్రాంత్ రెడ్డి సెకండ్ ఫిల్మ్ అయినా కానీ తన డైలాగ్ డెలివరీ అండ్ యాక్షన్స్‌తో అండ్ చాందిని చౌదరి నేచురల్ యాక్టింగ్ అండ్ గ్లామరస్‌తో మూవీ హైలైట్‌గా అయితే నిలిచింది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ అండ్ మ్యారేజ్ థీమ్‌తో అభినవ్ గౌతమ్ యాస్ ఎ ఫ్రెండ్ అండ్ తరుణ్ భాస్కర్ గారు యాస్ ఎ మ్యారేజ్ సపోర్టర్‌గా మంచి కామెడీ అండ్ యాక్షన్స్‌ని పండించారు. ప్రతి అమ్మాయి జీవితంలో లవ్ అనగానే విలన్ అయిపోయే రొటీన్ ఫాదర్ క్యారెక్టర్‌లో మురళీధర్ గౌడ్ అయితే నటించారు. సెకండ్ హాఫ్‌కి వస్తే 100లో 90 మందికి ఉండే మెయిల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ మన హీరోకి ఉండడం వలన ఫ్యామిలీతో ఆ ప్రాబ్లమ్ హైడ్ చేయడం, దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్‌ని ఎలా ఎదుర్కొంటాడో, అలాగే ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి చేసే పాటలు చాలా బాగా చిత్రీకరించారు. వెన్నెల కిషోర్ యాస్ ఎ ఫర్టిలిటీ అండ్ యోగా ట్రైనర్‌గా తన అనుభవాన్ని జోడించి తన కామెడీ టైమింగ్‌తో చాలా చాలా బాగా కామెడీ సీన్స్‌ని పండించారు. ఇక తాగుబోతు రమేష్ గారి గెస్ట్ అపియరెన్స్ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇలా జరిగిపోయే మన హీరో కాపురము నిలుస్తుందా లేదా అన్నది మాత్రం మీరు సినిమా చూస్తే మాత్రమే తెలుస్తుంది. నాకైతే ఈ కాలంలో వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అనిపించింది. ఐఎండీబీ రేటింగ్ వచ్చేసరికి 7/10 ఉంది. కానీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి 9/10 ఇవ్వొచ్చని నా ఫీలింగ్. అండ్ ఓటీటీ వచ్చేసరికి జియో హాట్‌స్టార్ అండ్ ప్రైమ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ ఇట్ ఔట్. అలాగే మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది అండ్ పేరుకు తగ్గ న్యాయం చేశారు అని అనిపించింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.